ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం మీ ఊరు వస్తున్నాను. సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో ఏదైనా అవకాశం లేకపోతే తప్ప ఆల్మోస్ట్ నేను మన హోసన మందిరాలకైనా రెగ్యులర్గా ఎవరి ఇయర్ వెళ్తున్నానో లేనో కానీ ఇక్కడికి మాత్రం ప్రతి సంవత్సరం వస్తున్నాను. కారణం మరి దైవ సేవకులు మోషే పాస్టర్ గారు వారు మనం ప్రేమించే విధానం అండ్ ఆయన ప్రభు ప్రేరణను బట్టి, ప్రభు సన్నిధిలో ఆయన చేసే భారభరితమైన పరిచర్యను బట్టి, దేవుని మీద ఆయనకున్న ప్రేమను బట్టి, ఆయన సమర్పణను బట్టి అండ్ ఉపవసించి ప్రార్థన చేయడం, ఇలా ఎన్నో శ్రేష్టమైన కార్యక్రమాలు దైవజనులు నేను చూస్తున్నాను. వారి సమర్పణను బట్టి దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు. రెగ్యులర్గా వస్తూ ఉంటారు గుంటూరు అప్పుడప్పుడు. అండ్ ప్రతి సంవత్సరం నేను ఆగుదామన్నా కూడా నన్ను ఆగేటట్లు ఉండనివ్వట్లేదు. రెగ్యులర్గా వచ్చి అడుగుతుంటారు. అండ్ ఆయన ఒక 10 సార్లు అడిగి వదిలేస్తే మన ఇమ్మానుయేల్ ఒక 50 సార్లు అని అడుగుతారు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు. ఇంకా డేట్ ఇచ్చేదాకా ఊరుకోవట్లేదు. కాబట్టి అంటే నేను రెగ్యులర్గా వస్తున్నాను కదా, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ ఇద్దామన్నా కూడా మరి అడిగి డేట్ని కన్ఫామ్ చేసేదాకా ఇమ్మానుయేల్ ఊరుకోవట్లేదు. సో అట్లా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. పగలే కాబట్టి నాకు ఎటు ప్రతిరోజు నైట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి పగలే కాబట్టి కొంచెం నేను కూడా వీలు చేసుకొని మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీరు కూడా ఆసక్తితో ఉత్సాహంగా దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఈ పరిచర్య కోసం బాగా ప్రార్థన చేయండి. చాలా కష్టపడి ప్రయాసపడి దైవజనులు పరిచర్య చేస్తున్నారు. మరి పరిచర్యను ప్రభు ఆశీర్వదించి ప్రగతి బదులు నడిపించాలి. సేవకులతో ఎలా మెదలాలో ఆ వినయము, ఆ విధేయత, ఆ మంచితనం అన్నీ కూడా నేను మోషే పాస్టర్లో చూస్తూ ఉంటాను. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మోషే సాత్వికుడిగా సేవ చేసినట్లు, అదే సమయంలో రోషంగా దేవుని సన్నిధిలో నిలబడినట్లు మరి దైవ సేవకులు కూడా ఆశీర్వాదకరంగా అటు సాత్వికంగాను దేవుని సన్నిధిలో రోషం కలిగి నెలల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతుంది మనకి ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే మనుషులు కూడా డెలికేట్ అవుతున్నారు. ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటే 4 రోజులు నిద్రపోవలసిన పరిస్థితి వస్తున్నాయి. అంత డెలికేట్గా ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్ కూడా మనం చెప్పలేము. అలాంటి రోజుల్లో మరి పట్టుదలతో చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని కృపను పొందుకొని సవాళ్ళు జరిగించడం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన పని. అయినా ఎంత ఖర్చు అయినా, ఎంత భారమైనా ప్రయాసపడుతున్నారు. దేవుడు సేవకుల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు చెప్తాను. నాకు ఒక 10 days నుండి బాగాలేదు. వాయిస్ అంతా బాగా జలుబు చేసి దగ్గి అండ్ తుమ్ములు, దగ్గు, కొంచెం గొంతు బాగాలేదు. కాబట్టి కొన్ని మాటలే మీకు చెప్పి నేను ముగిస్తాను. చెప్పిన కాడికి శ్రద్ధగా మీరు వినండి. బైబిల్లో కీర్తన గ్రంథం 68వ కీర్తన గ్రంథం 68వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుదాం. 68వ కీర్తన 19వ వాక్యం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచు ఉన్నాడు. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకొరకంటే అనుదినము, ప్రతిదినము ఆయన మా భారమును భరించుచు ఉన్నాడని కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అనుదినము ఎవరి భారాన్ని ఎంతకాలం మోయగలుగుతారు చెప్పండి? తలలు పైకెత్తి వినండి. ఎవరి భారాన్ని ఎంతకాలం మోయగలుగుతారు? కన్న తల్లిదండ్రులైనా కొంతకాలం వాళ్ళ బరువుని, భారాన్ని మోసి ఆ తర్వాత ఇక నా వల్ల కాదురా, 30 సంవత్సరాలు వచ్చిందిరా, బుద్ధుందిరా నీకు, ఇంకా మా సంపాదన మీద బడి బతుకుతున్నావురా, ఎందుకురా నా ఎద మీద బతుకుతున్నావు, పోయి ఏదో ఒకటి చేసుకుని చావరా అనే చెప్పిన తల్లిదండ్రులు లేకపోలేదు.
కొంతకాలమే భరిస్తారు. వాళ్ళ భౌతికమైన భారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ బాధ్యతలు కావచ్చు. భారాలంటే బాధ్యతలు. వాళ్ళ బాధ్యతలు కొంతకాలమే మనుషులు మోయగలుగుతారు. ఆ తర్వాత ఎవరు మోయడానికి ఇష్టపడరండి. కొంత దినం, ఇన్ని రోజుల వరకు అయితే ఓకే, ఒక 3 నెలలు తల్లిదండ్రులు పంచుకునే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. 4 పిల్లలు ఉన్నారంటే నా దగ్గర 3 నెలలు, నా దగ్గర 3 నెలలు, నీ దగ్గర 3 నెలలు, నీ దగ్గర 3 నెలలు అని తల్లిదండ్రులు 12 మందిని కాదు కదా 10 మందినైనా భరించుంటారేమో. కానీ ఆ తల్లిదండ్రులు కూడా పంచుకొని నన్నేనా నువ్వు కనింది, వాడిని కనలేదా, నన్నే చదివించావా, వాడిని చదివించలేదా, నాకు మాత్రమే పట్టిందా, నేనే ఎందుకు నిన్ను చూసుకోవాలి, కనుక ఇక్కడ ఒక 3 నెలలు ఉండు, నీకు ఇబ్బంది ఏమి లేదు, హ్యాపీగా ఉండు, ఆ తర్వాత 3 నెలలు వాడి దగ్గర ఉండు, వాడికి తెలిసి రావాలి కదా అని అంటే, అక్కడ ఒక 3 నెలల తర్వాత నా దగ్గరేనా, ఇంకా వాడు లేడా, లేకపోతే అమ్మాయి కూడా ఆస్తి పంచారు కదా, అక్కడికి వెళ్ళి ఒక 3 నెలలు ఉండమని పిల్లలు తల్లిదండ్రులు పంచుకునే విధానాలు కూడా చూస్తూ ఉంటాం. ఎవరి భారాల్ని మోయగలుగుతారు. కొంతమంది ఈ బరువు నేను మోషే లాంటి దైవజనుడు కూడా ఒకానొక సందర్భంలో అంటాడు, నేను వీళ్ళు ఏమన్నా కన్నానా. మనుషులంటేనే విసిగిస్తుంటారు, అది వేరే విషయం. మనుషులంటేనే మనుషులంటేనే విసిగిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు వాళ్ళకి, నాయకుని అవసరాలు నాయకునికి, నాయకుని కష్టం నాయకునికి, ప్రజల కష్టాలు ప్రజలకి. ప్రజలేమో ఆహారం విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రయాణాల విషయాలు కావచ్చు, లేకపోతే గమ్యం చేరతామా లేదని అనుమానాలు కావచ్చు, సంశయాలు కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల అప్పుడప్పుడు మోషేని విసిగిస్తుండేవారు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మోషే కూడా వీళ్ళ భారాన్ని నేను భరించలేను, నువ్వు నాకు మేలు చేసావా కీడు చేసావు ప్రభువా, నేను ఓర్చుకోలేను, నేను భరించలేను, వీళ్ళని ఏమైనా కన్నానా అని కలవరపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ భూమిలో ఈ లోకంలో ఎవరి భారాలు ఒకవేళ భరించినా కొంతకాలం మీకు ఏదైనా సహాయం చేస్తాం, కొంతకాలం ఏమో మీకు ఆదరణ ఇస్తాం, కొంతకాలం మిమ్మల్ని భరిస్తాం, ఆ తర్వాత మేము భరించలేమని తప్పించుకుంటూ ఉంటారు. మనం ఆరాధించే దేవుడు కొంతకాలం కాదండి, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనల్ని మోస్తాడు. పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలు మోయినట్లుగా ఆయన మనల్ని మోసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మోసిన దేవుడు. ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు, ప్రభువా నీ నామం స్తుతించబడును గాక, ఎందుకంటే నీవు అనుదినము ప్రతిదినము మా భారాన్ని మోస్తూ ఉన్నావని. ప్రియులారా, ఇదే వాక్యం కొన్ని ట్రాన్స్లేషన్ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఆయన మన భారానంతా మోసి, మన మీద ఆల్రెడీ ఒక బరువు ఉంటే ఆ బరువుని తీసుకొని ఆయన తన మీద పెట్టుకొని, యేసు ప్రభు కూడా అదే చెప్తారు, ప్రయాసపడి భారాన్ని మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ వాళ్ళు భారం మోస్తున్నారంట, నా దగ్గరికి రండి అని ప్రభు పిలిచి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్న భారమంతా తీసి ఆయన పెట్టుకొని వాళ్ళ మీద ఇంకొక బరువు పెట్టాడంట. అది చాలా తేలికగా ఉన్న బరువు, అది మోసినట్లు అనిపించదండి. అలాంటి బరువుని వాళ్ళ మీద పెట్టి కాడిని మీరు మోయండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. ప్రియులరా, మన మీదున్న భారమైన మన మోయలేని బరువులన్నీ కూడా ఆయన తన భుజాల మీద మోస్తూ మన మీద కూడా ఒక బరువు పెట్టాడు. ఏంటి ఆ బరువు అంటే, అది తేలిక లాంటి అనుభవం. ఇంకా చెప్పాలంటే మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, సమాధానము, విశ్రాంతి, మన ప్రాణానికి ప్రియమైన కార్యాలు ఆయన మన మీద ఉంచాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆమె 30 కేజీ బంగారం ధరించుకునేది. 30 కేజీ బంగారం ఉంది ఒంటి నిండా. ఏమో 30 కేజీ బంగారం మోస్తున్నావు కదా, నీకు బాధగా లేదంటే, నాకెందుకండి బాధ, ఇంకొక 30 కేజీలు ఇచ్చిన ధరించుకుంటాను అంటే అది ఆమెకి సంతోషాన్ని కలిగించే బరువు. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇది మీకు బరువు కాదమ్మా, 30 కేజీలు బంగారం మోసుకుని నువ్వు ఎట తిరుగుతున్నావా, మెడకాయ కుట్ట ఇట్లా దిగిపోయింది, చెవి కమ్ములు వేసి ఉంటారు కదండి, ఆ హోల్ కూడా పెద్దదైపోయి ఇక్కడ వేలాడుతూ ఉంటుంది. ఆ తమిళనాడు సైడ్ చూస్తే, అమ్మ ఇంత ఇబ్బందిగా ఉందిగా, తీసేది కదండి. అది ఆమెకి ఆనందం, అది ఆమెకి ఘనత, అది ఆమెకి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నేను ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నొప్పించే భారం, మనల్ని కష్టపెట్టే భారం, మనల్ని వేధించే భారం, వీటన్నిటిని కూడా ఆయన మోసుకొని మన హృదయం ఉల్లసించేటట్లుగా
దీవెన ఆశీర్వాదాలు అనే బరువును దేవుడు మన మీద పెట్టబోతున్నాడు. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అది గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో కష్టాలు, భారాలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తూ వచ్చారు. కానీ మరి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక భారం పెట్టబడిందండి. అదేంటంటే వెండితో, బంగారంతో, సర్వసమృద్ధితో వాళ్ళు బయటకు వచ్చారు. అక్కడున్నంత వరకు వెట్టి చాకరీ చేశారు, బరువులు మోశారు, భారాలు మోశారు, వేదనకు గురి అయ్యారు. కానీ దేవుడు ఐగుప్తు నుండి వాళ్ళు వెలుపలికి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వెండి, బంగారం, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళని వాళ్ళు దోచుకున్నారంట. అంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించి వెండి బంగారాలతో వాళ్ళు బయటకు వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, ఈ సభకు వచ్చిన మీరు, ఈ కుడికి వచ్చిన మీరు ఏదో భారాన్ని, అది పాప భారం కావచ్చు, అది శ్రమల భారం కావచ్చు, అది అవమానాల భారం కావచ్చు, అది నిందల భారం కావచ్చు, అది అప్పుల బరువు కావచ్చు, అది బాధ్యతల బరువులు కావచ్చు. ఇవి మోయలేని పరిస్థితులు, నీవు తూలిపోయి ఊగిపోతున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చావేమో, నీ భారం అంతటిని ఈ ఒక్కరోజే కాదండి, ప్రతి దినము నిన్ను వేదన పరిచే బరువు భారాలన్నీ కూడా నా యేసయ్య మోయబోతున్నాడండి. ఆయన నీ బరువులన్నిటిని భరించబోతున్నాడు, భారాలన్నిటిని కూడా ఆయన భరించబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ప్రభు నేను నింపునుగాక. ఆమేన్. లేవియాకాండం 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. లేవియాకాండం 16వ అధ్యాయం 21వ వచనం త్వరగా. అప్పుడు అహరోను సజీవమైన ఒక మేక తల మీద తన 2 చేతుల్ని ఉంచి ఇశ్రాయేలీల పాపమంతటిని, అనగా వారి దోషములంతటిని, అపవిత్రములన్నిటినీ ఆ మేక తల మీద వాటిని మోపి మనిషినిచ్చి అడవిలోనికి పంపించేస్తారు. అహరోను చేసే పని ఏంటంటే ప్రియులారా, ఒక సజీవమైన మేకను తీసుకొని ఆ ఇశ్రాయేలు ప్రజల దోషాలు, పాపాలు, అతిక్రమాలు అవన్నీ కూడా ఆ మేక మీద ఉంచేసి దాన్ని అడవిలోనికి పంపించేస్తారు. ప్రజలందరూ చేసిన పాప బరువును, భారములను ఒక గొర్రె పిల్ల మీద ఉంచి, ఒక మేక పిల్ల మీద ఉంచేసి దాన్ని అడవిలోనికి పంపివేస్తారు. ప్రేమైన వారరా, క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు గురించి రాయబడిన మాట అంటే లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జన్మ పాపాలి, మన కర్మ పాపాలి, మనుషులందరి పాప భారాన్ని మోయడానికి కోసం దిగి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా సరే, నీవు చేసిన పాపం నీవు మోయలేనంత ఎటటి పెద్దగా ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు, నీవు భరించలేనంత బరువుగా ఉండొచ్చు నీ పాప భారము. వాటన్నిటిని కూడా మోయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. అనుదినము మన పాప భారం అంతటిని మోసే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు మీరు చూడండి, ఆనాడు వాళ్ళ పాపం అంతటిని ఆ గొర్రెపిల్ల మీద ఉంచారు కనుకనే ఆ తర్వాత వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తాం. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వాక్యం. దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడము. 6:11 నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లును, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన నీ దేవుడని యెహోవాను నీవు మర్చిపోవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజల భారం అంతటిని దేవుడు భరించి వారికిచ్చిన దీవెన ఏంటంటే, వారి మీద ఉంచిన ఆ బరువు ఏంటంటే, నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నింపలేదండి, వాళ్ళు నిర్మించలేదు. నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు, శ్రేష్టమైన ధన నిధులతో నింపబడిన ఇల్లు దేవుడు వారికి ప్రసాదించాడు. నువ్వు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను నేను నీకు ఇచ్చాను.
నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకు ఇచ్చిన దేవుని నీవు మర్చిపోవద్దు. మన భారమంతా దేవుడి మీద ఉంచినప్పుడు అనుదినము ప్రభు మన భారాన్ని మోసి ఆయన మనం కష్టపడకపోయినా ఎవరో కష్టపడిన దాన్ని దేవుడు మనకిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సంపద కావచ్చు, సమృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా మన పూర్వీకులు, మన పితరులు వాళ్ళు నింపారు, వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ కష్టార్జితాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈరోజు మనం ఆత్మతో సత్యమతో ఆరాధిస్తున్నామంటే దీని వెనకాల, మనం ఆత్మతో సత్యమతో ప్రభుని ఆరాధిస్తుంటే క్రైస్తవ సంఘాలు స్థాపించబడిందంటే దీని వెనకాల ఎందరో పరిశుద్ధులు పడిన ప్రయాస, పూటకి లేక, తిండికి లేక, వస్త్రం లేక. ఎగ్జాంపుల్ దైవజనులు యేసన్ గారి గురించి చెప్తా ఉంటే, మేము ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్లో ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాం అంటే మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి, ఆయనకు ఆ రోజులు బట్టలు కూడా లేకపోతే రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద అమ్మే బట్టలు కొనుక్కొని, ప్యాంట్ షర్ట్లు కొనుక్కొని తీసుకొచ్చి దాన్ని, అది ఎవరో ఇంతకుముందు కట్టుకొని విసిరేశారో లేకపోతే అమ్మేశారో లేకపోతే పారేశారో కానీ అవి తీసుకొచ్చి కొంతమంది అమ్ముతూ ఉంటారు. అలాంటి బట్టలు తీసుకొచ్చి యేసన్ గారు వేడివేడి నీళ్లలో ఆ బట్టలు ఉంచి వేడివేడిగా నీళ్లు కాగబెట్టి ఆ నీళ్లలో ఒకళ్ళు వాటిలో క్రిములు కావచ్చు, మరి అది ఎవరెవరు కట్టుకున్నారో ఏంటండి, ఆ బట్టలు తీసుకొచ్చేసి నీళ్లలో, ఆ వేడి నీళ్లలో ముంచి వాష్ చేసుకొని ఆ బట్టలు కట్టుకుని ఆనాడు వారు సేవ చేశారు. తినడానికి ఆహారం లేని సందర్భాలు, ఎన్నో విషయాలు దైవజనులు యేసన్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. శ్రమపడి బైబిల్ సార్, నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు, మనం కష్టపడకపోయినా, మనం ప్రయాసపడకపోయినా చాలా తేలిగ్గా మన భారాలు మన ప్రభు మీద ఉంచినప్పుడు అందరూ కష్టపడి పైకి వస్తారని కాదండి, కొందరికి చాలా తేలిగ్గా కొన్ని దీవెనలు దేవుడు దయచేస్తాడు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటారన్న నేను దీని కొరకు ఎక్కువగా కష్టపడలేదన్న, కానీ చాలా తేలిగ్గా దేవుడు నాకు ఇది ప్రసాదించాడు. నేను దీని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ దేవుడు తేలిగ్గా నాకు దీన్ని ప్రసాదించారు. ఈ స్థాయిని చేరుకోవడానికి, ఈ స్థితిని చేరుకోవడానికి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నాకు చాలా తేలిగ్గానే దేవుడు నాకు ప్రసాదించారు. నేను గంటలు చదివినోడేం కాదు, అయితే నేను తక్కువ సమయంలో చదివినా కూడా నాకు ఎక్కువ మార్కులు దేవుడు ప్రసాదించారు. నేను ఎన్నెన్నో రికమెండేషన్ కూడా తెచ్చుకోలేదు, చాలా తేలిగ్గా దేవుడి ఉద్యోగం నాకు ప్రసాదించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏదో దీని గురించి ప్రయాసపడలేదు, మంచి కుటుంబంలో నేను అడుగు పెట్టేటట్లుగా దేవుడు నాకు సహాయం చేశాడు. మంచి కుటుంబాన్ని దేవుడు నాకు దయచేశారు, మంచి పిల్లల్ని దేవుడు నాకు దయచేశారు. చాలా తేలిగ్గా, చాలా ఈజీగానే దేవుడు నాకు ఈ స్థాయిని ఇచ్చారని చాలామంది సాక్ష్యం ఇస్తుంటారు. దాని వెనకాల ప్రియులరా, మన భారమంతా మనం ప్రభు మీద ఉంచినప్పుడు, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లును దేవుడు మనకు దయచేయునుగాక. నువ్వు త్రవ్వబడిన బావుల దేవుడికి అనుగ్రహించునుగాక. నువ్వు నాటని ద్రాక్ష తోటల దేవుడికి అనుగ్రహించునుగాక. నేను సందర్భం వచ్చింది కాబట్టి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తానండి. దైవజనులు యేసన్ గారు సేవ చేస్తున్న రోజుల్లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళంట. వాళ్ళు తోటలో పనిచేసేవాళ్ళంట. ఒక మామిడి తోట అలాంటి ఒక తోటలో పనిచేస్తూ ఉండేవాళ్ళంట. అక్కడే వాళ్ళకి ఒక చిన్న పూరి గుడిసె వాళ్ళు ఇస్తే, ఆ గుడిసెలో ఉంటూ ఆ తోటను కాపలా చేస్తూ వాచ్మెన్గా ఉండి పనిచేస్తుండేవారంట. ఓ రోజు ఆదివారపు ఆరాధనకు వాళ్ళు రాకపోతే యేసన్ గారు ఒక 2-3 డేస్ అయిన తర్వాత మందిరానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఎందుకమ్మా చర్చికి రాలేదు, మందిరానికి రాకపోతే మనం మాట్లాడేస్తాం కదండి. మాటలేముందండి, ఈజీగా దొరుకుతుంది. దాంట్లో మైక్ ఉన్న వాడి చేతిలో మాటలు ఈజీగా దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంగతి ఎందుకు, నా సంగతి చెప్తాను. ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది, ఈజీగా దొరలుతుంది మాట. ఎవరమ్మా కూసామనలా అంట. నేను ఆమె ఎందుకు లేచిందో నాకేం తెలుసు చెప్పండి. ఆమెకి ఏదో ప్రాబ్లం ఉండి లేచింది అనుకో, కూసామనలా అని అంటే అయ్యా కూర్చుంటే ఎవరు పక్కన ఎవరు అమ్మా ఆమెను బట్టి ఈడోకి ఎందుకు అంటాను. ఈజీ, ఇది చెప్పడానికి ఈజీ. అసలు ఆమె ఎందుకు లేచిందో అర్థమైందండి. ఓ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటుంది, వెంటనే మాటలు చాలా ఈజీగా దొరుకుతుంది మనకు. ఓ చిన్న బిడ్డ ఏడుస్తుంది, ఆ బిడ్డకి ఏం బాధో తెలీదు. ఆ తల్లి ఆ బిడ్డని మౌనంగా ఉంచాలా లేకపోతే బయటికి వెళ్ళాలా, ఆమె సందిగ్ధంలో ఆమె ఉంటుంది. లేస్తే ఏమంటారో అనే ఫీలింగ్ ఆమెకు ఉంటుంది. లేస్తే ఏమైనా అంటారేమో అనే ఆ భయం. బిడ్డ నోరు మూయలేరు కదండి. బిడ్డ నోట్లు గుడ్డ పెట్టేసి గుడ్డ గుక్కేసి ఆపలేరు కదండి, చంటి బిడ్డలు కదండి.
ఆమె బిడ్డ ఏడుస్తుంది అనుకో, దానికి ఆమె ఏం చేయగలుగుతుందో చెప్పండి? ఎవరమ్మా అది, బుద్ధి ఉందా నీకు, ఎవడు రమ్మని నేను అని మాటలకేమండి దొరలేస్తుంది. ఆ తల్లి వాక్యం వినాలనగా వచ్చింది, చంటి బిడ్డని చంకనెత్తుకొని వచ్చిందంటే వాక్యం వినాలనే వచ్చింది. మాటలు ఏంటంటే దాంట్లో మైక్ ఒకటి చేతిలో ఉంటే ఈజీగా దొరలేస్తుంది. మనం ఎదుటి మనిషిని అర్థం చేసుకోకుండా తొందరపడి ఏదో ఒకటి మాట్లాడేస్తాం, చాలా తేలిక ఇది. ప్రైజ్ అలాడ్. అదే చోట నేను కూర్చొని ఉండి ఆ పిల్ల తల్లి ఇక్కడ నిలబడి మాట్లాడితే అప్పుడు నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను కోటలో టక్కన లేచాను అనుకో, ఆ పిల్ల తల్లి మాకు వాక్యం చెప్తుంది అనుకో, నేను లేచా, ఎవరయ్యా నీవేనా అబ్రాహం గారు అంటే కూర్చాడా అనింది అనుకోండి, అప్పుడు కానీ నాకు తెలిసి రాదు. అవునా కదా? ఎస్ఆర్నో పాస్టర్ గారు అంతే కదండి. ప్రైజ్ లార్డ్. అందుకనే అబ్రాహం గారు కూర్చాడా అని అన్నారు అనుకోండి, అది నన్ను ఎంత నొప్పిస్తుందో. నేనైతే ఇంకా 6 నెలలైనా రాను ఆ చర్చికి. అంతే కదండి, నామూషిగా ఫీల్ అయిపోతారు కదా. సో అన్న ఆ రోజులు వేసాను కదంటే అన్నని మనం కదండి అంటే చెప్తున్నా సందర్భం అనమాట. అన్న ఏమ్మా చర్చికి రాలేదేంటని గట్టిగా గదిమేరంట. గదిమేసరికి ఆమె కంటి నిండా నీళ్ళు పెట్టుకొని అన్న కాదులేనా వచ్చారు మళ్ళీ మాట్లాడదాం లేరండి అన్న అటు ఇటు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అన్న ఇటు ఎండకు వచ్చారు భోంచేసి వెళ్ళండి అన్న అని అంటే సర్లే కానీ అన్నాడంట. ప్రైజ్ లార్డ్. కానీ అంటే పాపం ఆమె అన్నం వండి ఒకే ఒక గ్లాసు బియ్యమే ఉందంట, అన్నం వండి పచ్చడి వేసి అన్నకు వడ్డించారంట. వడ్డిస్తే అన్నం భోంచేస్తుండగానే ఆమెకి 2 పిల్లలంట, ఆ భార్య భర్తలకి 2 పిల్లలంట. స్కూల్ నుండి మామూలుగా సాయంత్రం కదా వస్తారు. ఈ పిల్లలు 12 గంటకి వచ్చేస్తారంట ఇంటికి. వచ్చేస్తే ఆ నుండి ఎరా స్కూల్ లేదా మీకు అంటే ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేశారని అన్నారంట. ఏమ్మా ఫీజు కూడా కట్టలేదా మీరు అని అన్న అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ అన్న కూడా తెలియదు కదా, అన్నకు తెలియదు కాబట్టి మాట్లాడుతుంటే అప్పుడు అన్న మీరు ముందు భోంచేయండి అన్న అని అంటున్నారంట. అంతలోపల అన్న ఉండే పిల్లలు సరే రండ్రా మీరు భోంచేస్తారు రండి కూర్చొని భోంచేస్తారని పిలుస్తుంటే వాళ్ళు తినడానికి పోతే అన్న వద్దన్న వద్దు వాళ్ళు తినకూడదులేనా మీరు మాత్రమే తినండి అంటే అలా తినకూడదు ఏంటంటే అది నేను గుప్పిడి బియ్యం చర్చికి తీసుకురావాలని పెట్టిన బియ్యం అన్నది సేవకుల కోసం తీసి పెట్టాను, అది మీరే తినాలన్న అనిందంట ఆ తల్లి. అప్పుడు అదేందమ్మా గుప్పిడి బియ్యం ఉండేవంటే అంటే పిల్లలు భోంచేసి కూడా 2 రోజులు అయిందంట. ఆ విషయాలన్నీ విని అన్నకి చాలా ఏడుపు వచ్చేసిందంట, చాలా దుఃఖపడ్డారంట అన్న. అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా రుణ బాధలు, సమస్యలు అలా ఉండిపోయినారంట వాళ్ళు. అవన్నీ వినేసరికి అన్నకి చాలా బాధేసి ఆ రోజు ఏసన్ గారు వాళ్ళ ఇంట్లోనే ఏడ్చారంట. ఆయన కళ్ళలో నీళ్లు పెడితే ఆయన తినే అన్నంలో కన్నీళ్ళు పడుతుందంట. ప్రభువా ఒక కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలేంటి, నేను నమ్మకంగా సేవించిన వాళ్ళు కదా, యథార్థంగా నేను ఆరాధించిన వాళ్ళు కదా, వీళ్ళకి ఎందుకు స్వామి ఇలాంటి కష్టమని ఆ రోజు అన్న కన్నీళ్ళు పెట్టుకుని ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తోట యజమానుడు ఉన్నాడు కదండి, ఆ తోట యజమానుడు ఆస్ట్రేలియాలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట. వాళ్ళ బాబు నాన్న ఎందుకు నీవు తోటలని చూసుకొని అమ్మ కూడా లేదు, నీవు ఒక్కడివే ఎందుకు అక్కడ, నీకు వంటకి వాటన్నిటి కూడా ఇబ్బంది కదా, ఆ తోటలు అవన్నీ పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడతావు, అన్నీ అమ్మేసి నీవు బయలుదేరి వచ్చేసి అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆ ఫ్యామిలీతో ఏం చెప్పారంటే, ఆ వాచ్మెన్ ఫ్యామిలీతో ఇట్లా బాబు రమ్మంటున్నాడు, సో ఈ తోటలన్నీ కూడా అమ్మేసి నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానంటే అప్పుడు వీళ్ళు అన్నారంట, అయ్యా మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఈ తోటలు మాకు కొంచెం చోటు ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం, మీరు ఎవరికైతే అమ్ముతారో వాళ్ళకి మా గురించి చెప్పి మేము ఈ తోటను అలాగే చూసుకెళ్ళేటట్టు ఇదే వాచ్మెన్ పోస్ట్ మాకు ఉంచి మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉండి ఈ తోటను కాచుకుంటాం బాబు, మీరు అలా కొంచెం సహాయం చేసి పెట్టండి అని అడిగారంట. సర్లే చేద్దాంలే అని చెప్పన్నారంట. వాళ్ళు భయపడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు. తీరా ఆయన వెళ్ళే సమయం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆ తోట యజమానుడు వాళ్ళని పిలిచి ఇలా చెప్పాడంట, నేను వెళుతున్నాను, తిరిగి వస్తానో లేదో నాకు తెలీదు, ఈ తోట అమ్మితే నాకు ఎంతో కొంత డబ్బు వస్తాయి, డబ్బు గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నా పిల్లలు ఆస్ట్రేలియాలో బాగా సంపాదించారు, ఎందుకు నాకు ఒక 2-3 రోజుల నుండి ఆలోచిస్తూ ఉంటే ఇన్నాళ్ళు మీరు నమ్మకంగా ఇక్కడ పని చేసుకుంటూ వచ్చారు, కాబట్టి ఈ తోటని మీ చేతికి అప్పగించి వెళ్ళమని నాకు ఒక ప్రేరణ వస్తుంది. ప్రైజ్ లార్డ్. శుభ్రంగా మీరే సేద్యం చేసుకోండి, మీరే దీనిలో వచ్చిన లాభాన్ని మీరు అనుభవించి సుఖంగా ఉండండి, నేను తిరిగి వస్తాననే నమ్మకం నాకు లేదు, రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి మీరు ఉన్నంతకాలం దీన్ని చూసుకోండి అని చెప్పి ఆ తోటను వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు. వాళ్ళు అంటారు, ఈ స్థితిని సంపాదించాలంటే మాకెంతో, ఒక తోటను కొనాలంటే లేకపోతే ఆ తోటను నాటాలంటే దాన్ని పండించాలంటే ఎంతో సమయం పడుతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు నాటని తోటలను నేను నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి వచ్చారు. అక్కడ వాళ్ళు నిర్మించిన ఇల్లు కాదు, ఆ ఇల్లుని దేవుడు వారికి ఇచ్చారు. వారు త్రవ్విన బావులు కాదండి, అది దేవుడు వారికి ప్రసాదించారు. వారు నాటిన తోటలు కాదు, వాటిని దేవుడు వారికి ప్రసాదించారు. త్వరలో మనం మహిమ కలిగిన మహారాజు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మహిమ కలిగిన రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. అక్కడ బంగారు వీధులు మనం సంచరించబోతున్నాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మన కూర్చింది కాదు, మనసు సమకూర్చింది కాదు, మనం దాచింది కాదండి, మనకు కావలసిన నివాస స్థలమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు నీ బరువుని నీ భారానంతా ప్రభు మీద ఉంచుతావో, వాక్యం సెలవు, అనుదినము నువ్వు మా భారమును భరించుచున్నావు. ప్రతిరోజు దేవుడు మన భారాన్ని భరించి మనకొక బరువును పెడతాడు, మనకొక భారాన్ని మన మీద ఉంచుతాడు. అది మనల్ని బాధించే బరువు కాదండి, అది చాలా తేలికపాటి అనుభవాన్ని కలిగించేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో ప్రియులారా, ఆ శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మనకిచ్చి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి మంచి ద్రవ్యములతో నింపబడిన ఇంటిని ఇచ్చిన దేవుడు, త్రవ్వబడిన బావులను ఇచ్చిన దేవుడు, వాళ్ళు నాటబడిన ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతోషం కోసం ద్రాక్ష తోటల్ని మనం సంతోషానికి, ఒలివల తోటల్ని మనం అభిషేకానికి మనం పోల్చవచ్చు. ఆమె చెప్పండి గట్టిగా. మనం సంతోషంగా ఉండడానికి కోసం మనం ఏమి ప్రయత్నాలు చేయలే, సంతోషించడానికి కోసం మనం ఏది డైట్ ప్లాన్ ఏది సంతోషించడానికి కోసం మనం ఏదో ప్రయత్నాలు చేయలేదు. అయినా మన గుండె నిండా రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నిత్య ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. నిత్య సంతోషాన్ని, సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దీని గురించి మన ప్రయాసపడకపోయిన ప్రభు మనకు అనుగ్రహించారు. మనం పొందిన ఒలివల నూనె అనేది, ఒలివల తోట అనేది అభిషేకానికి సాదృశ్యం. ఈ అభిషేకం కోసం మనం ఏదో ప్రయాసపడింది కాదండి, మన ప్రయాసపడకపోయిన దేవుడు ఒక క్రొత్త తైలముతో మన తలను అంటి అభిషేకించి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి అనుదినము ప్రతిదినం మీ భారమంతా భరించడానికి ప్రభు సిద్ధంగా ఉండగా, మీ బరువు అంతటిని ఆయన మీద ఉంచి తేలికగా ఆశీర్వాదకరంగా ప్రభు మన మీద ఉంచిన ఆ కాడిని మోస్తూ మనం ప్రభువులో ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో మనం జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఆయన మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన భారాన్ని, మన పాప భారమంతటిని ఆయన మీద ఉంచినప్పుడు మన పాప భారమంతటిని మ్రాను మీద ఆయన మోసి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ఎందుకు గాయం పొందాడంటే మనం స్వస్థత కలిగి ఉండాలి, మనకు స్వస్థత కావాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని. ఆయన దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి రావడానికి కారణం మనం ధనవంతులుగా మారాలని, మనం ఆరోగ్యవంతులుగా మారాలని, మనం క్షేమంగా మారాలని. ఆయన మన కోసం దెబ్బలు పొందాడు. మనం బలవంతులుగా మారాలని ఆయన బలహీనుడిగా మార్చబడ్డాడు. మన బలహీనతనంతటిని ఆయన తన శిలువ మ్రాను మీద మోసాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, నీవెంతటి పాపివైనా సరే, నీవెంతటి రోగివైనా సరే, నీ రోగాన్ని, నీ భారాన్ని, నీ పాపాన్ని అనుదినం ప్రభు మోస్తాడు. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రభు నిన్ను దాచబోతున్నాడు. చెప్పండి కూడా మందులు గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వల్ల మీరు గంతులు వేయబోతున్నారు. దేవుడు అలాంటి ఆరోగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఎవరైనా బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో విశ్వసించండి.
అనుదినము నీ రోగము యొక్క భారాన్ని ఆయన మోసేదానికి శక్తిమంతుడై ఉన్నాడు. నా మీద బరువు ఉంచమంటున్నాడు, మీ భారాన్ని నాకు అప్పగించమంటున్నాడు. నేను మీ బరువుని మోస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకు అప్పగిస్తే ఆయన మన ప్రతి బరువుని భారాన్ని మోసేదానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో మాట చదవండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. రెండవ మాట, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. సరే, 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 22వ వచనం కూడా చదవండి. దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉన్నది కనుక మనం నిర్మూలము కాకున్నవారు. మనం నిర్మూలం కాలేదు అంటే దానికి అర్థం అనుదినము దేవుడు మన ఎడల నూతనగా వాత్సల్యతను పుట్టిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అనుదినం మన భారాన్ని మోసే దేవుడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అనుదినం నీ భారాన్ని మోస్తాడు దేవుడు అని చెప్పండి. అనుదినం నీ భారాన్ని ఆయన భరిస్తాడని చెప్పండి. అది ఎంతటి భారమైన దేవుడు మోస్తాడని చెప్పండి. మంచి బరువులను నీ మీద ప్రభు ఉంచబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. ఎంతసేపు నోరు ఆపుకొని ఉన్నారు, పక్కన వాళ్ళతో మాట్లాడమంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది మీకు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. రెండవదిగా, అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్య పుట్టుచు ఉందంట, వాత్సల్యత పుట్టుచున్నదంట. అనుదినం. ఇంకెంతకాలం రా నిన్ను కనికరించేది? ఇంకా నీవు నన్ను మోసం చేయలేవురా. నీవు మోసగాడివి. నీ మీద జాలి చూపించాను. ఫస్ట్ టైం జాలి చూపించాను, సెకండ్ టైం జాలి చూపించాను, థర్డ్ టైం నీ మీద నేను జాలి చూపించాను. నీకు అక్కడ పిడుగురాళ్ళ దగ్గర జాలి చూపించాను, ఆ నరసరాపేట దగ్గర నీ నరాలు తీయాలి నేను, కానీ జాలి చూపించాను. ఆ మిర్యాలగూడలో నీ కళ్ళలో మిరియాలు చల్లాలి, ఆయన జాలి చూపించాను. ఇక నేను ఇక జాలి చూపదలచుకోట్ల అన్నా. అయ్యా నో, ఇంకా నన్ను మోసం చేయలేవు, ఇంకా నువ్వు నన్ను మోసం చేయలేమంటారు మనుషులు. కానీ మన దేవుడికి, మనం ఆరాధించే దేవుడికి ప్రతిదినము నూతనంగా వాత్సల్య కలుగుతూనే ఉంటుంది. చెప్పండి కూడా మన గట్టిగా. వాత్సల్యత గల దేవుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు, కోపిస్తూనే ఆయన వాత్సల్యతను చూపే దేవుడు. కోప్పడ్డా నేను అనను, కోపడుతూనే ఉంటాడు, వాత్సల్యతను చూపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దైవజనులు యేసయ్య గారు చివరికి రాసి పాడిన పాట అదే. హల్లెలూయా. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. చూచునే వాత్సల్యము నాపై చూపినా. హల్లెలూయా. దేవుడికి మన మీద కోపం రాదని కాదు, మనం చేసే కొన్ని దరిద్రమైన పనులకి నిజంగా అసలు ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ము తెచ్చి దాంట్లో పోసి సిమెంట్ పోసేయాలి. వాస్తవంగా అట్లాంటి దరిద్రమైన పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటే, మనం ఈరోజు నిర్మూలం కాకుండా మన బ్రతికి బట్ట కట్టామంటే, ప్రతిరోజు దేవుడికి మన మీద నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుకనే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. మనం బ్రతికామంటే, మన సజీవులుగా ఉన్నామంటే ఆయనకి మన ఎడల వాత్సల్యత. నిర్మూలం కాకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఆమేన్.
మార్తా, మరియా, లాజరు వీళ్ళ గురించి బైబిల్ మనం చదివితే యేసుప్రభుని ఇంట్లో చేర్చుకునేది ఎవరు చెప్పండి? ఇంట్లో చేర్చుకునేది ఎవరు? అందరూ మార్తాని తిడతా ఉంటారు. ఎవరు? ప్రసంగికులందరూ. అందరూ అంటే అందరూ కాదు కానండి, ప్రసంగికులందరూ మార్తా మార్తా అని. మరి యేసుప్రభు ఏ రేంజ్లో ఏ స్కేల్లో మాట్లాడడం మనకు తెలియదు కానండి, మనవాళ్ళు మాత్రం మార్తా మార్తా అంటే దానికి ఎక్కువ పెడతారు సౌండ్. వాళ్ళు మార్తా 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 అని పోతూ ఉంటుంది. కానీ యేసుప్రభుని ఇంట్లో చేర్చుకునేది ఎవరు చెప్పాలి? మార్తా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఇంట్లో చేర్చుకునేది కనుకనే మరియా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నది. ఈరోజు మరియాలందరూ వచ్చి పాదాల దగ్గర కూర్చొని అంటే మీ గొప్పతనం కాదు. ఎవరో మార్తా వచ్చి ఇక్కడ ఈ టెంట్లు వేసి లైట్లు కట్టి బాక్సులు కట్టి అక్కడ వంట చేశారు కాబట్టి వంట ఉంటుందన్నా, నేనేమో అనౌన్స్ చేసేస్తున్నాను. ఉన్నాయి చేశారు కాబట్టి మీరందరూ గుట్టుగా శుభ్రంగా ముసుగేసుకొని హెల్డి చక్కగా పళ్ళు దోమేరో లేదో కానీ సంతోషంగా నవ్వుతున్నారు మీరు. అదే కానీ ఇక్కడ వంట, ఈ టెంట్ కింద వంట ఇవన్నీ లేదనుకోండి, అర్థమైందంటే ఒకటే టెన్షన్. టైం అయిపోతుంది, టైం అవుతుంది, మరలా సరిగ్గా మాత్ర వేసుకొని అరగంటకు అన్నం తినాలి, టైం అయిపోతుందని టెన్షన్లో ఉంటారు. ఏదో ఒక మార్త కష్టపడింది కనుక ఈరోజు మరియలందరూ కూడా పెద్ద ముసుగేసుకొని ప్రభుత్వంలో కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియలందరూ కూడా ఖచ్చితంగా మార్తకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. పెడితే తినిపోవడమే తప్ప వంట చేసింది ఎవరని అడిగి అయ్యా నీవేనా బాబు వంట చేసింది, చాలా బాగుంది నాయన అని ఒక మాట చెప్పరు. శుభ్రంగా తిని ఇస్త్రాకులు కూడా ఎక్కడో చోట పడేసి, అర్థమైందంటే చేతులు కూడా గడుపుతూ బాగుంటుందని కోరుకుంటారు. మూతి కూడా ఎవరైనా వచ్చి తుడిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుని సోమరులు కొంతమంది. సరే, మార్తా చేర్చుకొనిందండి, మరియా పాదాల దగ్గర కూర్చునింది. లాజరు యేసయ్య స్నేహితుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత అనారోగ్యం వస్తుంది ఎవరికి? దేవుని స్నేహితుడైన లాజరుకు అనారోగ్యం వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఆయన రాలేదు, ఆలస్యం చేశాడు. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఆలస్యం జరుగుతుందంటే అది మనల్ని అలక్ష్యం చేయడానికి కాదు. యేసు ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మహిమ కోసం వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది మరణం కోసం వచ్చింది కాదు. ఇది మరణం కోసం వచ్చేదైతే మనం ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఇది డైరెక్ట్గా పరలోకానికి సంబంధమైంది. కొన్ని ఉంటారు, అది దీనిలో మేము ఏం చెప్పలేమండి, ఇది మా హ్యాండ్ ఓవర్లో లేదండి, ఇది మా హ్యాండ్ ఓవర్లో లేదండి, హెడ్ ఆఫీస్ నుండి రావాలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, మా హెడ్ ఆఫీస్ నుండి మాకు చెప్పాలండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ కనెక్ట్ అయిందండి. కాబట్టి హెడ్ ఆఫీస్ నుండి ఏదైనా రావాలంటే పై నుండి రావాలి. సో అక్కడ వాళ్ళు ఏమైతే నిర్ణయాలు చేసుకుంటారో దాన్ని బట్టి అండి. ఇది స్టేట్ గవర్నమెంట్లో లేదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ట్రాక్లు వర్క్ అవి ఉంటాయండి, బ్రిడ్జిలు పని ఉంటాయి. ట్రాక్లు 4 రోజులు ఆపేసేయండి అనుకుంటాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఒక ట్రైన్ నిలిపి వెళ్ళినా ట్రైన్ ముందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాకు పర్మిషన్ రావాలంటారు. మీరు కూడా గవర్నమెంటే కదా, మాది గవర్నమెంట్ కానీ మాది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ నుండి రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. యేసుప్రభు అంటాడు, ఈ వ్యాధి ఇది భూలోకానికి సంబంధించిన వ్యవహారాలు కాదు, ఇది పరలోకంతో కనెక్ట్ అయింది. ఈ వ్యాధి మరణంగా మారుతుంది, ఆ మరణం జీవంగా మారుతుంది, ఆ జీవం ద్వారా పరలోకమందున దేవుని నామం మహింపరచబడాలి. చెప్పకూడదు మంత్రులు గట్టిగా 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 గట్టిగా, హల్లెలూయా. మీ లైఫ్లో ఏదైనా ఆలస్యం అవుతుంటే ఒకటే గుర్తించండి, ఓహో ఇది పైన గవర్నమెంట్తో కనెక్ట్ అయినట్టుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇక్కడికి పరలోకానికి ఏదో సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది, మరి అక్కడ ఏదో కాన్వర్సేషన్ జరుగుతున్నట్టుంది, అక్కడేదో రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఈ కార్యం ద్వారా పరలోకంలో మహిమ జరగబోతుంది కనుక ఇది ఆలస్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గల్లీకి సంబంధించిన వ్యవహారాలు అంటే ఆ గల్లీలో ఉన్న లిల్లినో పిలిస్తే వచ్చే పని చేసి వెళ్ళిపోతుంది. ఇది పరలోకానికి సంబంధించిన విషయం.
ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరైనా ఇంకా ఏంటి మీ జీవితంలో వెలుగు కలగలేదా, ఇంకా మేలు కలగలేదా, మీ బతుకులు ఇంతేనా, మీరు ఇంతేనా అంటే మీరు అనాలి ఇది దేవుని మహిమ కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని మహిమ కొరకు అప్పజెప్పబడిన విషయం, దేవుని మహిమ కొరకు వచ్చిన సమస్యలు. ఇది ఈ సమస్య మనల్ని సమస్య పోయేటట్లు వచ్చిన సమస్య కాదు. ఇది ఈ సమస్య వల్ల దేవుని నామం మహింపరచబడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా. ఇంకా పిల్లల పొట్ల అంటుంటే మాకు పిల్లలు పుట్టబోతున్నారు. ఆ పిల్లల ద్వారా దేవుని నామం మహింపరచబడబోతుంది. మేము పెదాలు విరవడానికో, లేకపోతే మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికో, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్సు ఎక్కడి పుట్టినరోజు చేసుకొని అన్నప్రాసనం చేసుకొని సంతోషించడానికి కాదు పిల్లల్ని కనవలసింది. మా కుటుంబంలో పుట్టబోయే బిడ్డల ద్వారా పరలోకమే పరవశించాలి కనుక ఆలస్యం జరగబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా కాలం నుండి పిల్లలు లేరు. నాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటాను, 2-3 days బ్యాక్ ఒక ట్విన్స్ ఇద్దరిని తీసుకొచ్చారు. ఒక పాప ఒక బాబు, ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చారు. ఒక పాప ఒక బాబు. మామూలుగా ఇద్దరు మగపిల్లలు పుడతారు, ట్విన్స్ అంటే ఆడపిల్లలు పుడతారు. రేర్గా ఒక బాబు ఒక పాప పుట్టడం రేర్ అనమాట. ఇద్దరు ట్విన్స్ ఒకే కాన్పులో ఒక బాబు ఇద్దరు బాబు ఇద్దరు పుట్టారండి. వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఆ తండ్రి ఆ తల్లి ఇద్దరు కళ్ళలో నీళ్లు పెట్టుకుని, అన్న మా బిడ్డను ఒకసారి తీసుకోండి చేతిలో కంటే నేను తీసుకుంటాను. 10 సంవత్సరాలు అయిందన్న మాకు సంతానం లేక. 10 సంవత్సరాల నుండి మేము అవమానాలు నిందలు మోసుకుంటూ వస్తున్నాం. మేము గత సంవత్సరం మందిరానికి వచ్చి మీ దగ్గర చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. దేవుడు 10 సంవత్సరాలు ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ అనుభవించావు. 10 సంవత్సరాల కష్టాల తర్వాత దేవుడు మాకు ఒక బిడ్డను అడిగితే 2 బిడ్డలను దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యం. ఆమెను చెప్పండి గట్టిగా. పుట్టిన సంవత్సరానికే ఒక బాబు పుడితే ఏరా ఏ బాబు పుట్టాడుగా అంటారు తప్ప దేవుడు ఇచ్చాడని అనేవాళ్ళు కాదు. మనకు తెలీదు. ఎటడి పెళ్ళి అయినా 9 నెలలకే మా బాబు పుట్టేశాడు అనుకో, ఒరే నీకు మొన్నగా పెళ్ళైందే, ఒరే ఎట్లా రాయిదే, ఏంది రాయిదే అంటారు. 10 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు వెయిట్ చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత పుట్టిన ఆ బిడ్డలు వాళ్ళు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారంటే 10 ఏళ్ల మా నిరీక్షణ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి. 10 ఏళ్ల మా నిరీక్షణ, మా ఓపిక, మా విశ్వాసానికి ఇది ఫలం. దేవునికి మహిమ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆలస్యమైన దేవుడు వచ్చారప్పుడు మార్త అదే చెప్తుంది, అయ్యా నీవు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మరియమ్మ దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది నీవు ఇక్కడ ఉంటే, అంటే అక్కేం చెప్తే చెల్లి అదే చెప్తుంది. కొన్ని ఇళ్ళలో అట్టుంటారు, అక్కేం చేస్తే చెల్లి అది చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏ గౌన్ వేసుకుంటే ఈ పిల్ల ఆ గౌనే వేసుకోవాలి. ఆమె తీసుకుంటే నేను తీసుకుంటుంది. చూడండి, ఆమె ఏం చేస్తే ఈమె చేస్తుంది. ఆ మార్తతో ఉండి పాపం ఈ మరియ కూడా అదే బుద్ధులు వచ్చినట్టుంది. ఈ ప్రార్థన పర్వాలే కానీ ఆ మార్తతో ఉండి ఆ ప్రభావం ఏం మీద కూడా ఉన్నట్టుంది. ప్రభువా నీవు ఇక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు, మా తమ్ముడు చనిపోయిండేవాడు కాదు అని అంటే, నమ్ముట నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావన్న దేవుడు సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, ఆ మరణం ద్వారా దేవుని నామం మహింపరచబడి. ఇంకా చెప్పనండి, యేసు ప్రభును చూడడానికే కాకుండా లాజర్ని చూడడానికి కూడా జనాలు వచ్చేవాడంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అప్పటిదాకా మరి లాజర్ ఏ గోచిగుండ కట్టుకుని తిరుగుతున్నాడు ఆ వీధిలో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. యేసు ప్రభుని చూసుకున్నాము. యేసు ప్రభుని చూసుకొని ఆ అబ్బాయి ఏడి, అదే మొన్న చచ్చిపోయి 4 రోజులు సమాధిలో పెట్టారు కదా, ఆ అబ్బాయి కూడా వచ్చాడంట ప్రార్థనకి. ఏడి పాస్టర్ గారండి, యేసుప్రభుని చూసాం కానీ అబ్బాయి మనం చచ్చిపోయి కంపు కొట్టి కుళ్ళిపోయి పురుగులు పట్టి పోయాడు కదా, ఆడు మళ్ళీ తిరిగి లేచాడంటే వాడేడని ఆయన కూడా వెతుక్కునేటట్లుగా దేవుడు ఆ కుటుంబాన్ని మహింపరిచాడు. కారణం దేవునికి ఆ కుటుంబం మీద కలిగిన వాత్సల్యత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనుదినము దేవుడికి మన ఎడల వాత్సల్యత పుట్టుచుంది. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. గర్వించొద్దు. అందుకే నేను చెప్పేది, గర్వించొద్దు. గర్వానికి చోటు ఇవ్వద్దు, అహంకారానికి చోటు ఇవ్వద్దు. అనుదినం మనం ప్రతిరోజు, నేను ఉదయాన్నే ఈరోజు నిద్రలేసి ప్రార్థన చేసుకుని మీ మధ్యలోకి వచ్చానంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన కృప. మేము ప్రయాణాలు చేసేటప్పుడు చూస్తూ ఉంటాం, మా కళ్ళ ముందే కొన్నిసార్లు బండ్లు బోల్తాం. ఒకసారి మేము ఎక్కడో కర్నూలు నుండి బెంగళూరుకి ఎక్కడో వెళుతున్నాం. మేము వెళుతుంటే మా కళ్ళ ముందే
ఒక లారీ బోల్త పడిపోయింది. అంతే, మేము చూస్తుండగానే బండి బోల్త పడిపోయింది. బోల్త పడిపోతే లారీయేగా నీ ఇమ్మని ఉన్నావు, నీవు కూడా ఉన్నారా మీరు? ఓకే, నేను ఊరికే ఉట్టుట్టి మాటలని చెప్పను, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి. లారీ బోల్త పడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. వెంటనే మేము వెనకాల కారులో వెళుతున్నాం. పరుగున మన వాళ్ళందరూ దిగి పరిగెత్తుకుని వెళ్ళారు, హెల్ప్ చేయడానికి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళితే ఆ కిటికీ ఏదో పగలు కొట్టుకుని ఆ ముందు సీట్లో ఎవరో పాపం ఉన్నట్టున్నారు, ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంటున్నారు ఆ లారీలో ముందు వైపున. లారీ బోల్త పడిపోయింది, ఆ అద్దం పగలు కొడితే దాంట్లో నుండి బయటకు వచ్చారు, ఆ ఫ్యామిలీ వరకు బయటకు వచ్చారు. వాళ్ళలో ఒక ఆమె లోపలికి వెళ్ళి మరలా బయటకు వచ్చిన తర్వాత మరలా లోపలికి వెళ్ళి ఎదుక్కుంటుంది. ఏం వెతుక్కుంటున్నావమ్మా అంటే ఇంకెవరైనా పిల్లలు ఉన్నారేమో అని. రాత్రి హైవే బైపాస్ అది ఏంటండి, హైవేలో ఏమైనా పిల్లల్ని ఏమైనా పోగొట్టుకుంటే ఉండే నా చెప్పులు కనపడలేదు అని చెప్పులు ఎదుక్కుంటుంది. లారీ బోల్త పడింది, తగలబడితే పోతాం ముదిరామా బయటికి అంటే నా చెప్పులు ఒకటే ఉందా, ఇంకొకటి కనపడలేదు. ఈ ఆడవాళ్ళకి ఏందో చూడండి, అసలు ప్రాణాలు పోతుందని బాధ లేదు. మరి ఒక చెప్పు పోతే మళ్ళీ దానికి ఇంకొక చెప్పు మళ్ళీ ఇంకా వెతుక్కోవాలంటే కష్టం కదండి. అవి వెతుక్కుంటే అమ్మ చెప్పు సంగతి ఏముంది రాతలే అని బయటికి తీసుకొచ్చారు మనవాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఆ డ్రైవర్కి ఏమో ఒక చెయ్యి కదా, చెయ్యి కిందకి వెళ్ళిపోయింది, దాని మీద బండి పడింది కాబట్టి దాంట్లో ఇరుక్కొని వెళ్ళాడిపోతున్నాడు. ఆ తర్వాత మధ్యరాత్రి మేబీ 1:02 ఆ టైం. ఆ తర్వాత మన పిల్లలందరూ కలిసి ఒకవైపు నుండి ఆ లారీని కొంచెం పుష్ చేస్తే అప్పుడు అతని చేతులు తీసుకొని బయటకు వచ్చారు. నేను ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. నేను కూడా సోషల్ వర్క్ చేస్తూ ఉంటా, సేవతో పాటు అప్పుడప్పుడు సోషల్ వర్క్ చేస్తాను. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఈ మనోళ్ళన్నా ఎందుకన్నా అంటుంటారు, కానీ నేను దిగగలిగితే దిగుతాను, లేకపోతే వీళ్ళనే దించి ముందు వెళ్ళండి అని. మరి నేను అంత వేగంగా పరిగెత్తలేను కదా, పరిగెత్తే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిగెత్తేసి నేను నిదానంగా నడిచిపోతాను. ప్రైజ్ లార్డ్. ఇంకొకసారి ఎక్కడో కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి వస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన రోడ్డుకు అడ్డంగా పడిపోయినాడు. యాక్సిడెంట్ ఎవరో కొట్టేశారో పడిపోయాడు. ఆయన ఎవరో మన సౌత్ ఇండియా వాడు కదా, ఎవరో నార్త్ ఇండియాకి సంబంధించిన ఆయన పడిపోయి ఉంటే అప్పుడప్పుడు అక్కడ ఉండి 108 వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బాడీ అంటే చనిపోలేదు కానీ ఆ పేషెంట్ని మళ్ళీ 108లో ఎక్కించి పంపిస్తే 3 రోజులు ఫోన్లు వచ్చినాయి మాకు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఈయన ఎవరు, నార్త్ ఇండియా వాడైతే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే మాకేం తెలుసండి. రోడ్డు మీద పడిపోయి ఉంటే మేమేదో 108 వాళ్ళకి ఫోన్ చేస్తే మా నంబర్ వాళ్ళ దగ్గర పడి ఉంటుంది కదండి, హాస్పిటల్ వాళ్ళు పోలీసు వాళ్ళు 3-4 రోజులు ఫోన్ చేశారు. నార్త్ ఇండియా అయితే ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మాకేం తెలుసండి అంటే అసలు ఆయన కొట్టేసింది ఎవరు, ఆయన ఎందుకు పడ్డాడు, మాట్లాడలేదు ఆయన, దాని కారణం మా మమ్మల్ని అడిగితే ఎట్టండి అని. ఇట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎన్నెన్నో అపాయాలు, ఎన్నెన్నో ప్రమాదాలు మేము వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. నేను ఒకటే అనుకుంటాం, ప్రతిరోజు నిద్ర లేచి ఏంటండి ఈరోజు ఇక్కడికి మేము వచ్చామంటే ఆయన అనుదినం మా ఎడల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి మేము బ్రతికున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు ఇక 10 సంవత్సరాల దాకా నీకు డోకా లేదు. బడాయి బచ్చా అదే కొంతమంది 10 సంవత్సరాల దాకా మాకేం డోకా లేదు అని అంటే దేవుడు అన్నాడు సాల్లే కానీ ఏడ్చినట్టుంది, రాపోదాం ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ప్రైజ్ లార్డ్. నిజమే, దీనికి హల్లెలూయా చెప్పాలి. మనకు తెలియట్లేదు, ఆ మాత్రం కరెక్ట్గా చెప్పింది. ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగు, నిజమే కదా. ఏ రాత్రి ప్రభు ఎవరు ప్రాణం అడుగుతాడో తెలీదు. మనం హల్లెలూయా చెప్పడానికి రెడీగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞతగా ఉండమని నేను చెప్తున్నాను. అనుదినము ప్రభుకు మన ఎడల కలుగుతున్న వాత్సల్యతను బట్టి మనం నిర్మూలం కాలేదండి. మనం సజీవులుగా ఉన్నాం, బ్రతికున్నాం, బట్ట కట్టాం. ప్రైజ్ లార్డ్. ఒక పూట అన్నం తిని మనం ముగిస్తున్నామంటే, చేతులు కడుక్కొని లేచామంటే మనం ధన్యులు. ఆమె చెప్పండి గట్టిగా. అన్నం తింటున్నప్పుడు ఏదో ఒక ముక్క వెళ్ళి గొంతులు అడ్డుపడిందట, అంతేనండి తీసుకెళ్ళి దారిలోనే పోయాడు పాపం. ఆ అన్నం డైజెషన్ అయ్యేంత కూడా లేడనమాట. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తిన్నాడు, సగం ఒక 1/2 పళ్ళెం తిన్నాడండి, అది పేగుల్లోనే ఉంది. ఒక ముక్క వెళ్ళి గొంతుకి అడ్డం పడింది, అంతేనండి
హాస్పిటల్కి ఎత్తుకెళ్ళేసరికి చనిపోయాడు పాపం. ఆ ఫుడ్ కూడా అరగలే, ఇంకా అట్లాగే పోయింది ప్రాణం. మనం తిని లేస్తున్నామంటే అది దేవుడు కృపే కాదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుదినం మన భారాన్ని మోస్తాడు. రెండోదిగా అనుదినం ఆయన వాత్సల్యతను నూతనంగా వాత్సల్యతను మన ఎడల చూపిస్తుంటాడు. ఇంకా ప్రభు చెప్పాడు, అనుదిన ఆహారమును మాకు దినదినము దయచేయమని మీరు ప్రార్థన చేసుకోవాలంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అనుదినము దేవుడు మనకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు. దేహానికి కావలసిన ఆహారము, ఆత్మకు కావలసిన ఆహారం. మన దేహానికి ఆహారం కావాలన్నా అనుదినం ప్రభుని అడగాలి. మన ఆత్మకు ఆహారం కావాలన్నా అనుదినం ప్రభుని అడగాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కొంతమంది అంటారు, బస్తాలు బియ్యం ఉంటే మరలా ప్రభుని అడగమంటావేంటయ్యా? కేజీలు చికెన్ని తందూరి చేస్తూ ఉంటే అక్కడ అనుదిన ఆహారం కావాలని అడుగుతావేంటయ్యా అంటారు. మన ఇంట్లో ధాన్యం ఉండొచ్చు, వంట చేసేవాళ్ళు ఉండొచ్చు, వంట చేస్తూ ఉండొచ్చు, ఆహారం సిద్ధంగా ఉండొచ్చు. ఆహారాన్ని మనం భుజించాలన్న దేవుని కృప మనకు కావాలి. అనుదిన ఆహారాన్ని మాకు దినదినము దయచేయండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. భౌతిక ఆహారము, రెండోగా ఆత్మీయ ఆహారం. శుభ్రంగా తిని శరీరం బలంగా ఉండాలి. అదే సమయంలో దేవుని వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని భుజించి మన ఆత్మ కూడా బలంగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము, నాకు ఆత్మ సిద్ధంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నా దేహం సహకరించదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ నోరు తడి ఆరిపోతా ఉంది. నాకు ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. దేవుని మాటలు చెప్పాలి, సువార్త చేయాలి, సేవకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఆశ ఉంటుంది. కానీ దేహం ఒక్కొక్కసారి సహకరించదు, నిద్ర సాలదు ఒక్కొక్కసారి. ప్రైజ్ ది లార్డ్. నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటుంది, దేహం సహకరించదు. ఎక్కువసేపు కొన్నిసార్లు నిలబడడానికి కాళ్ళని నొప్పులు చేస్తూ ఉంటుంది. కానీ దేవుని పని చేయాలని ఉంటుంది, కానీ ఎక్కువసేపు నిలబడలేను. కాబట్టి దేహం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దానికి మనకు అనుదినం ప్రభువా మంచి ఆహారం, మా దేహానికి క్షేమం కలిగే ఆహారాన్ని మాకు ఇవ్వండి అని దేవుడిని అడిగి దేవుడిచ్చే ఆహారాన్ని భుజించి దేహము బలంగా ఉండాలి. రెండవదిగా ప్రియులరా, ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కొందరు కుంభాలు తింటారండి. కుంభాలు తిని, ఇప్పుడు లేవు కానండి, మా పాతోళ్ళకి తెలుసు, తుంబాలు అనేది ఉంటుంది. తుంబాలని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఏంటండి ఇంత ఎత్తులు ఉంటుంది అనమాట. దాన్ని వాయిస్తూ ఉంటారు. మన ఇమ్మానుయేల్ పాస్టర్ గారు వాయించేవాడు తుంబాలని. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే గోరంట్లలో పెట్టి లైవ్లో చూపిస్తాంలేండి తుంబాలని. కుంభాలు తిని తుంబాల్లాగా తయారయ్యారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవ కానీ, దేవుని పని చేయాలని కానీ, ప్రార్థన చేయాలని కానీ ఇలాంటి ఒక సిద్ధపాటు ఉండదు. చిన్న సమస్య వచ్చినా చూసేదానికేమో మనిషి గుమ్మడికాయలాగా ఉంటాడు. కానీ చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి అతనికి ఉండదు. ఒక చిన్న నింద వచ్చిందనుకోండి, ఆ నిందకు తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు. ఆత్మశక్తి ఉంటే వందలు నిందలు మన మీదకి వచ్చినా కూడా భయపడవలసిన అవసరం లేదు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కానే కావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కానే కావు. దైవజనులు యేసన్ గారు చెప్తూ ఉంటారు, భర్త రోజు కొడతాడంట భార్యని. కర్ర తీసుకొని, రోకల బండ తీసుకొని కొడితే అమ్మో అయ్యో అని ఆమె ఏడుస్తూ ఉంటే ఆ వీధి చివరి దాకా వినబడుతుందంట. రోజు కొడతాడంటండి, తాగి వచ్చి ఒక 3 రోజులు ఆయన ఊరు వెళ్ళాడట. 3 రోజులు ఊరు వెళ్తే పాపం ఈ తల్లికి నిద్ర పట్టట్లేదండి పాపం. ఎందుకంటే రోజు ఆ రోకల బండతో కొట్టి దెబ్బలు తిని అలవాటైంది కదండి. ఇప్పుడు దెబ్బలు పడకపోయేసరికి ఇక నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలో అర్థం కాక కూర్చుంటుంది. అసలు వ్యాయామం చేస్తుంది, యోగా చేస్తుంది, ధ్యానం చేస్తుంది, అయినా ఆమెకి నిద్ర పట్టట్లే. అందుకే ఆమె ఏం చేసిందంటే పూరిల్లది ఇంత పెద్ద రాయి ఒకటి తీసుకొచ్చి ఆ పైన సూర్యు మీద అట్లా పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా నిలబడుతుందంట. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చేసి ధనాన్ని కొడుతుంది అనమాట. అబ్బా అట్లా ఒక 10 దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు పోయి పడుకుని నిద్రపోయిందట.
ఆయన 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత, ఏమయ్యా నీవెంతైనా తాగు, నేని అనను, నీ ఊరు మాత్రం పోవద్దు, నీవు రోజు తాగి వచ్చి నాతో దెబ్బలాడుతుంటేనే తప్ప గొడవలు పడుతుంటేనే కానీ నాకు నిద్ర పట్టదని. ప్రియులరా, మనం ఏ స్థాయికి చేరుకోవాలంటే నిందలు పొంది 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 మనం ఏ స్థాయికి చేరుకుంటే మనల్ని ఎవడు నిందించట్లేదేంటి, మనల్ని ఎవడు ఏమో అంటలేదేంటి అనే స్టేజ్కి మనం చేరుకోవాలి. అంతగా నీ ఆత్మ బలమైనదిగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కానే కావు, అది మహిమాభారాన్ని కలుగు చేస్తుంది. చెప్పండి కొడుతూ స్తోత్రం చెప్పండి ప్రభుకి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము దేవుడు మన భారాల్ని మోస్తాడు. అనుదినము దేవుడు తన వాత్సల్యత మన ఎడల ఆయనకి నూతనంగా పుట్టుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారం. మూడోదిగా అనుదిన ఆహారాన్ని దేవుడు మనకు దయచేసి. ఇంకా చాలా మాటలు ఉంటాయి. అనుదినము ప్రభు మన జీవితంలో చేసే కార్యాలు దేవుని చిత్తమైతే మరలా ఈ ఊర్లో మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ మరలా నేనే పిలువబడతాయి. అప్పుడు మరలా మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. లేచి నిలబడండి అందరూ. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. గౌరీ ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, తవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, తవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేను నీ కృపలేను క్షణమును కౌపించుచునే వాత్సల్యము నాపై. ఊహించలేను ఊహించలేను నీ కృపలేను క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లునా యేసయ్యా, స్తుతిగణ మహిమలు నీకే చెల్లునా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతిగణ మహిమలు నీకే చెల్లునా యేసయ్యా, స్తుతిగణ మహిమలు నీకే చెల్లునా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే అందుకే
అందుకే అందుకే అందుకే స్తుతిగల మహిమల స్తోత్రం స్తుతిగల మహిమల స్తోత్రాంజలి స్తుతిగల మహిమల స్తోత్రాంజలి రెండు చేతులు స్తుతిగల మహిమల స్తోత్రాంజలి 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 స్తుతిగల మహిమలు నీకే చెల్లెను నా యేసయ్యా స్తుతిగల మహిమలు స్తుతిగల మహిమలు నీకే చెల్లెను నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిగల మహిమలు నీకే చెల్లెను నా యేసయ్యా స్తుతిగల మహిమలు నీకే చెల్లెను నా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతిగల మహిమ స్తోత్రాంజలి స్తుతిగల మహిమ
అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, Praise the Lord. రెండు చేతులు ఆకాశం పెట్టి నిండు మనసులో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మీ విన్నపాలన్నీ సర్వశక్తిగా దేవునికి తెలియచేయచ్చు. పాప భారములన్నిటిని తొలగించేవాడు, గొప్ప ఆశీర్వాదాల చేత నింపే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన భారములన్నిటిని భరించేటువంటి దేవుడి స్తుతి నిండునుగాక. ఆయనే మన రక్షణ కారకుడై ఉన్నాడు, ఆయనే మన రక్షకుడై ఉన్నాడు. ఆయన మన భారాలను భరించే దేవుడు. ఆయన నామం స్తుతి నందబడునుగాక. దేవుని నామం కొనియాడదగినది, దేవుని నామం స్తుతి నందదగినది. ప్రియ సహోదరుడా, అనుదినము నీవు దేవుని స్తుతించాలని, అనుక్షణము ప్రభుని కొనియాడాలని నీ భారాలు భరించే దేవుడు నజరేయుడైన యేసు. ప్రతి ఒక్కరి భారాన్ని తొలగించి ఆయన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు. అందరూ కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మన భారాలన్నిటినీ అనుదినం భరించే దేవుడు నజరేయుడైన యేసు. అనుదినము మన ఎడల ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. దేవుడు శాశ్వతమైన కృప చేత మనల్ని నింపి ఆశీర్వదించి నడిపించేవాడు, అనుదినం ఆహారం ఇచ్చి పోషించేవాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ సమస్యలను ఆయనకు తెలియచేయి. అనుదినము నిన్ను పోషించి సంరక్షించి కంటికి రెప్పలా కాపాడే దేవుడు నజరేయుడైన యేసు. అందరూ కుడి చేతులెత్తి ప్రార్థన చేసుకుని చివరిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా మీకు స్తోత్రం. ఉదయకాలం నుంచి ఇంతవరకు ఈ కల్వారి పండుగను మీరు ఘనంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ ఘననామాన్ని మీరు మహింపరుచుకున్నారు. మీ దాసులను అభిషక్తులను అబ్రహాం పాస్టర్ గారిని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి నాతోనూ చేరి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడిన వాక్కులను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభు స్తుతి నిందబడునుగాక. అనుదినము మన భారములను భరించుచున్న దేవుడు మన రక్షకుడై ఉన్నాడని సెలవిచ్చిన దేవా ప్రభా, ప్రతి ఒక్కరి భారాలను మీరు భరించే దేవుడు అని సెలవిచ్చారు. ఎవరు ఏ భారంతో నీ సన్నిధికి వచ్చున్నారో వారి భారములన్నీ తొలగించి ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రయాసపడి భారం మోచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చారు. నెమ్మది సమాధాన విశ్రాంతి లేక నీ సన్నిధికి వచ్చుంటే వారి భారాలు తొలగించి గొప్ప నెమ్మది చేత నింపమని వేడుకుంటున్నాం. సమాధానం చేత నింపమని వేడుకుంటున్నాం. విశ్రాంతిని కలుగు చేయమని వేడుకుంటున్నాం. పాప భారాలన్నిటిని తొలగించువాడా ప్రభువా, ప్రతి ఒక్కరి పాప భారాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. అతిక్రమాలను తొలగిపోవునుగాక. నిర్దోషమైన గొర్రె పిల్లగా మీరు మా కోసం దిగివచ్చి మా భారములన్నిటిని కలువారి శిలువలో మీరు భరించినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. సర్వ మానవాళి పాప భారములు యేసు నామములో తొలగిపోవునుగాక. అతిక్రమాలు తొలగిపోవునుగాక. పాపపు క్రియలు లయపరచబడునుగాక. ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు నిర్దోషమైన మార్గాల్లో నడిపించమని వేడుకుంటున్నాం. మా భారములు భరించుటకు గొర్రె పిల్లగా మీరు దిగివచ్చినందుకు స్తోత్రం. లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని సెలవిచ్చినట్లుగా మా పాప భారాన్ని భరించి నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు ఆఖరి రక్తం కొట్టే వరకు రక్తం కాచిన యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరిచి నీతి మార్గాల్లో నడిపించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయండి. ఆశీర్వాదముల చేత నింపమని వేడుకుంటున్నాం.
ప్రభా మా కొట్లు ద్రవ్యముల చేత నింపబడ్డాయినట్లుగా ప్రభా నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవెనల చేత నింపండి. ప్రతి ఒక్కరి గృహం నిండారులుగా దీవించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా మీకు స్తోత్రం. మా పితరులను ఆశీర్వదించి వర్ధిల్ల చేసిన దేవా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి భారాన్ని తొలగించి ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. ధాన్య ద్రాక్షారస తైలములను విస్తరింపజేసి వారికి అనుగ్రహించే దేవా, నీ ప్రజలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. అనుదినము మా ఎడల నీకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నదని సెలవిచ్చిన దేవా, తల్లి తన ఎడల తన పిల్లల పట్ల చూపినటువంటి వాత్సల్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు చూపమని వేడుకుంటున్నాం. కోపించుచునే వాత్సల్యము చూపువాడా, ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపమని వేడుకుంటున్నాం. శాశ్వతమైన కృప చేత నింపండి, దయా వాత్సల్యము చూపండి నాయన. ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మరి ముఖ్యంగా అనుదిన ఆహారం ఇచ్చి పోషించేటువంటి పోషకుడా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచారు. ఆత్మీయంగా ఒక్కొక్కరిని మీరు ఆత్మలో స్థిరపరిచి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. భౌతికమైన ఆహారం ఇచ్చి మా శరీరములను మీరు బలపరిచే దేవుడు యేసయ్య. అనుదినము నీ ప్రజలకి ఆహారం ఇచ్చి పోషించి సంరక్షించి నవనూతనమైన మార్గాల్లో నడిపించండి. ప్రతి కుటుంబంలో పేదరికాన్ని తొలగించండి, కరువు కోరల నుండి విడిపించండి, సర్వ సమృద్ధిని మీరు దయచేయండి. యేసయ్య ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రత పేదరిక శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. ఐశ్వర్యంతో నింపబడును గాక, ఆశీర్వాదంతో నింపబడును గాక. అనుదిన ఆహారం ఇచ్చి నీ ప్రజల్ని పోషించండి యేసయ్య. ఈ సంఘాన్ని సంఘ బిడ్డల్ని పోషించి సంరక్షించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పోషించి సంరక్షించి వర్ధిల్ల చేయండి ప్రభా. ఈ పండుగ ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి బిడ్డల్ని, దైవ సేవకుల కుటుంబాన్ని, సంఘాన్ని, ప్రయాసపడి ప్రార్థించినటువంటి బిడ్డల్ని, ఆర్థికంగా సహకరించిన బిడ్డల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. వాక్యం బోధించిన మీ సేవకులు ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ప్రతి ఒక్కరి భారాలు తొలగించి పోషించి సంరక్షించి వాత్సల్యం చూపి మహిమలో చేర్చినందుకై స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనాన్ని సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైంది ఆశీర్వదించి భారములన్నిటిని తొలగించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సంవత్సరము అంతేకాదు ఈ సేవను అన్నగారు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు అన్న మాకు మీటింగ్ టైం ఏమన్నా కాదనకుండా ఈ చిన్న సేవను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం పిలువగానే వచ్చి చక్కటి వాక్యాన్ని అందించి సేవ విషయంలో మా కొరకు ప్రార్థిస్తున్న అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఇమ్మానుయేల్ అన్నగారు ప్రతి విషయంలో కూడా సేవ విషయంలో మాకు మంచిగా సలహాలు ఇస్తూ ఉండేవాడు అనమాట. ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో సలహాలు ఇస్తూ ఉండేవాడు. అంతేకాదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు ఇమ్మానుయేల్ అన్నగారే అన్ని విధాలుగా మాకు ఎలాగ ఉండాలో ఏదో అని చెప్తూ ముందుగా అలాగా ఆలోచన చెప్తూ తీసుకెళ్తున్నాడు. కాబట్టి అన్నగారికి ఇమ్మానుయేల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ కల్వరి పండుగకు వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అదేవిధంగా చెప్పగానే లేదా ఆల్ పోస్టులు, పాంప్లెట్లు చూడగానే ఇక్కడ కల్వరి పండుగ ఉందని వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ యొక్క కల్వరి పండుగ ముగించబడింది. మీకు అందరికీ అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. అన్నయ్య గారు మీకు అందరికీ ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎవరు కూడా నెట్టుకొనకుండా క్యూ ఒక పద్ధతి ప్రకారం వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా మీకు అందరికీ భోజనాలు ఇక్కడ గ్రౌండ్ సిద్ధపరిచాము. ఈ గ్రౌండ్లో అందరికీ పురుషులకి, స్త్రీలకు ప్రత్యేకంగా భోజనాలు పెడుతున్నారు. సేవకులకి మందీకరణ పెడతారు. కాబట్టి అందరి దృష్టిలో పెట్టుకొని భోజనశాలకు కూడా ప్రార్థన చేయించుకుంటారు. అక్కడికి వెళ్ళి భోజనం చేయవలసిందిగా మనవి చేయించున్నాను.